ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరెత్ ఫార్ ఎవర్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో పరిశుద్ధాత్మ వరములను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. ఎంతగా నిర్లక్ష్యము చేయబడిందో కదా ఈ అంశము. నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని, కానీ ఒక అంశంగా చక్కగా ఇలా ఇంతవరకు చెప్పలేదు. 23 సంవత్సరాల్లో చాలా తక్కువగా చెప్పాను పరిశుద్ధాత్మ వరముల గురించి. వాటిలో ఎక్కువ భాషల వరం గురించి ఎక్కువ చెప్పాను, ఎందుకంటే అదే కీ కాబట్టి. భాషలు ఎక్కువ మాట్లాడితే ఆటోమేటిక్గా ఈ 9 వరాలు ఆటోమేటిక్గా పనిచేస్తాయి కాబట్టి భాషల గురించి ఎక్కువగా చెప్పాను. అలా భాషలు ఎక్కువ మాట్లాడడం ద్వారా ఏమండి వందల సంఖ్యలో నేను చూశానండి పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడి వాడబడుతున్నటువంటి వారిని నేను వందల సంఖ్యలో చూశాను. హండ్రెడ్స్, నాట్ 5 మంది 10 మంది కాదు, హండ్రెడ్స్లో నేను చూశాను. గ్లోరీ టు గాడ్. సో నేను విత్ కాన్ఫిడెన్స్, నేను ధైర్యంగా విశ్వాసంతో నేను చెప్పగలను, మీరు ఈ యొక్క మాటలు వింటున్నటువంటి మీరు, ఈ సిరీస్ను ఆసక్తితో మీరు ఫాలో అవుతున్నటువంటి మీరు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు నింపబడతారు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వరముల చేత మీరు కూడా అలంకరించబడతారు. ఆత్మీయ మండలంలో మీరు చాలా అందంగా కనిపించబోతున్నారు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ ద రెల్మ్స్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా. సువార్త చేసేవారి పాదాలంట దేవునికి చాలా సుందరంగా కనపడతాయంట. గ్లోరీ టు గాడ్. సో అదే రీతిగా ఆత్మవరముల చేత మనం అలంకరించబడినప్పుడు మనం చాలా చాలా అందంగా మనము కనిపిస్తాం. గ్లోరీ టు గాడ్. ఆత్మవరము చాలామంది అంటారు ఆత్మవరములు లాస్ట్ అపోస్తలుతో ఆగిపోయాయి అంట. ఆత్మవరములు అపోస్తలుతో ఆగిపోయాయి అని అనుకుంటారు చాలామంది. ఏంటి, ఆత్మవరములకు మూలము అపోస్తలులు కాదండి. ఆత్మవరాలకు మూలం ఎవరు? పరిశుద్ధాత్ముడు ఆగిపోయాడా పని చేయకుండా? నో, హీ సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోలేదు. తెలియక ఆ రీతిగా మాట్లాడుతుంటారు. చాలా చోట్ల ఎందుకు పరిశుద్ధాత్మ వరములు కనిపించవంటే బోధ లేదు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేని గురించి బోధిస్తే దానిని దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. నాకు బాగా గుర్తుంది, ఒకరోజు ప్రభు అన్నాడు, నీ సంఘాన్ని చూడు, నీ సంఘంలో ఏ కొదవ ఉందో చూడు, ఆ కొదవను చూసి ఆ కొదవను గురించి వాక్యాన్ని ప్రకటించు, నేను ఆ వాక్యాన్ని స్థిరపరుస్తాను. సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా నేను స్థిరపరుస్తానని ప్రభు చెప్పాడు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఫైనాన్సెస్ గురించి చెప్పాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటే ఆర్థికపరమైనటువంటి దీవెల గురించి చెప్పాలి. అనారోగ్యమైనటువంటి సమస్య ఉంటే ఆ స్వస్థత గురించి చెప్పాలి. హల్లెలూయా. ప్రేమ అన్నటువంటిది తక్కువగా ఉంటే ప్రేమ గురించి బోధించాలి. దేనిని బోధిస్తే దేవుడు దానిని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. పరిశుద్ధాత్మ వరములతో ఎందుకు అందరూ వాడబడడం లేదంటే బోధ లేదు. ఇప్పుడు బోధ వచ్చింది, నెక్స్ట్ స్టెప్ ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ వరముల చేత వాడబడడమే నెక్స్ట్ స్టెప్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో లెట్ us రీడ్ సమ్ స్క్రిప్చర్స్. కొన్ని వాక్యాలు మనం చదువుదాం. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. హల్లెలూయా. నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ నాకు ఇష్టం లేదు. మన డైలీ కాన్వర్జేషన్స్లో ఇవి ఉంటాయి కదా. పరలోకం ఏమంటుంది తెలుసా? మీరు ఆత్మ వరములను గురించి తెలియకునుట నాకు ఇష్టం లేదంటుంది పరలోకం. పరిశుద్ధాత్మ అంటున్నాడు, ఐ డోంట్ లైక్ దట్ యు ఆర్ ఇగ్నోరెంట్. ఆత్మ సంబంధమైన వరములు అంటే ఇక్కడ ఏమండి, అదేంటి అన్నటువంటి పరిస్థితిలో మీరుంటే అది దేవునికి ఇష్టం లేదు. ప్రతి సంఘములో కూడా ఆత్మ సంబంధమైన వరములను గురించినటువంటి బోధ ఉండాలి, అవగాహన ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. సో ఈ బోధ ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు. మనం ఈ రీతిగా అజ్ఞానంలో ఉండడము, వరములను గురించినటువంటి అవగాహన లేకుండా ఉండడంలో
ఏమండి, దేవునికి ఏమాత్రం కూడా సంతోషం లేదు. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ ఇఫ్ వీఆర్ ఇగ్నోరెంట్ అబౌట్ ద స్పిరిచువల్ థింగ్స్. హల్లెలూయా. సో మనం తెలుసుకుంటుండగా ఇప్పుడు ఎందుకు అంటే వీ కెనాట్ బిలీవ్ వాట్ వీ డోంట్ నో. అర్థమవుతుందండి? వీ కెనాట్ బిలీవ్ వాట్ వీ డోంట్ నో. మనకు తెలియని దానిని మనము నమ్మలేం. సంబడి కెన్ టైప్ ఇట్. వీ కెనాట్ బిలీవ్ వాట్ వీ డోంట్ నో. మనకు తెలియని దానిని మనం నమ్మలేం. ఇప్పుడు యేసు ప్రభు స్వస్థపరుస్తాడు అని తెలిస్తే అప్పుడు మనం స్వస్థత కొరకు నమ్ముతాం. అసలు అది తెలియదు అనుకోండి, మనం దేనికి నమ్ముతాం? దర్ ఇస్ నథింగ్ టు బిలీవ్. సో మన విశ్వాసం అన్నటువంటిది మన నాలెడ్జ్ దాటి వెళ్ళదు. దేవుని యొక్క వాక్యం యొక్క అవగాహనను దాటి మన విశ్వాసము వెళ్ళదు. కాబట్టి విశ్వాసానికి మూలము దేవుని యొక్క వాక్యం గురించినటువంటి గ్రహింపు. ఎంత వాక్యాన్ని గ్రహిస్తావో నీవు అంత విశ్వాసాన్ని విడుదల చేస్తావు. హల్లెలూయా. దేవుని గురించి చాలామంది నమ్మడం లేదు. ఎందుకు తెలుసా? తెలియదు వారికి. కుష్ఠరోగి వచ్చి అడిగాడు అనమాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎందుకంటే తెలియదు, తనకి డైలమాలో ఉన్నాడు, కన్ఫ్యూషన్లో ఉన్నాడు, అనుమానంలో ఉన్నాడు. నీకు ఇష్టమైతే అన్నాడు, నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము అని చేపెట్టగానే మొత్తం బాగైపోయాడు. తర్వాత ఆ ప్రశ్న ఎవరు వేయలేదు. ఎందుకంటే స్వస్థపరచడము దేవునికి ఇష్టము అని అందరికీ అర్థమైపోయింది. ఆ కాలంలో అందరికీ అర్థమైపోయింది, కానీ ఈ కాలంలో 90-95% మందికి అర్థం కాలేదండి. స్వస్థత దేవుని యొక్క చిత్తం అన్నటువంటిది అర్థం కాలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దెర్ ఇస్ నో టీచింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద చర్చెస్ అబౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొంతమంది చెప్తారు కానీ అసలు ఏం అర్థం కాదు. నేను చెప్తున్నా కదా, చాలా పుస్తకాలు చదివా కానీ కొంతనే 50%, 60%, మిగతాదంతా కన్ఫ్యూజనే. ఏదో తెలియదు అనమాట. కానీ దేవుడు నాకు ఒక స్పష్టతనిచ్చిన తర్వాత నేను ధైర్యంగా బోధిస్తున్నాను. సరే, ముందుకెళ్దాం. మనము 4వ వచనం నుంచి కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. 7వ వచనం, అయినను అందరి ప్రయోజనం కొరకు, ఇది ఆల్రెడీ మనం చూసాం, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈజ్ నథింగ్. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద వర్కింగ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు అపోస్తలుల కార్యములు అని ఉన్నాయి కదండి. ఒక టైటిల్ ఏమైనా పెట్టాలంటే ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యములు అని చెప్పచ్చు. మనం చేసేది కాదండి. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన చేతులను, మన నోటిని, మన హృదయాన్ని వాడుకొని ఆయన కార్యం చేసుకుంటాడు. మనల్ని ఒక వెజల్లాగా వాడుకుంటాడు, ఒక పాత్రలాగా వాడుకుంటాడు. కార్యం చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి పరిశుద్ధాత్ముడు ప్రతి వానికి ఇస్తున్నాడంట. పరిశుద్ధాత్ముడు ప్రతి వానికి ఇస్తున్నాడు. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. 8వ వచనం, ఎలాగనగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యం, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. 11వ వచనం చూడండి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఇక్కడ అసలు మనం అతిశయించేదానికి ఏమైనా కారణం ఉందా? నాకు ఆ వరం ఉంది, నాకు ప్రవచన వరం ఉంది, నాకు స్వస్థతా వరం ఉంది, నాకు అద్భుతములు చేసే వరం ఉందని అసలు ఏమైనా సెన్స్ ఉందా అలా చెప్పేదానికి? లేదు. ఎందుకు? మళ్ళీ చదవండి 11th వర్స్. రీడ్ అగైన్ 11th వర్స్ మరలా చదవండి. అయినను
వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే తన చిత్తము చొప్పున, మన చిత్తము చొప్పున కాదు. పాలయంచో గారు సైకిల్ అడిగితే చాలా రోజులు దేవుడు జవాబు ఇవ్వలేదంట. ఎందుకు జవాబు ఇవ్వలేదు ప్రభు అంటే, నీకు ఏ సైకిల్ కావాలో చెప్పలేదు కదా అన్నాడంట. ఏమండి, వస్తువుల విషయంలో దేవుడు స్పెసిఫిక్గా అడుగుతాడు, కానీ పరిశుద్ధాత్మ వరములలో మాత్రం మన చిత్తము కాదు, ఆయన చిత్తమే. ఆయన చిత్తమే. ప్రభువా నీ చిత్తమేంటయ్యా, వాట్ ఈజ్ యువర్ విల్? నేను ఏ వరం నాలో ఉందయ్యా? ఏ వరము ద్వారా నన్ను వాడుకోవాలనుకుంటున్నావయ్యా? ఏ వరము ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని అనుకుంటున్నావయ్యా అని మనం పరిశుద్ధాత్మని అడగాలి. సో పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున ప్రతి వానికి, ఎవ్రీ వన్ ఆయన చిత్తం. ఇక్కడ ఆయన చిత్తం అనే పదం వాడాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రతి దానికి ఆయన చిత్తం అని పెడతారనమాట. 40 ఏళ్ళకి చచ్చిపోయినా కూడా అక్కడికి వచ్చి పాట పాడతారు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని. 40 ఏళ్ళకు చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా ఇదే పాట అన్నమాట. ఇక్కడ మన చిత్తం కాదు, ఆయన చిత్తం ఇక్కడ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ. ఒక వాక్యాన్ని తీసుకొని ప్రతి దానికి అప్లై చేయకూడదు. ఇది ఆయన చిత్తం. మనం ఎన్ని సర్కస్లు చేసినా కూడా ఆయన చిత్త ప్రకారమే వెళ్ళాలి, అంతే. మన చిత్త ప్రకారం కాదు. ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్ముడు తను కోరుకున్నట్టు. అయితే ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఓ గుడ్ హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ గివ్స్ అస్ గిఫ్ట్స్. ప్రతి వానికి, నో పార్షాలిటీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి 2 వారాలు, 3 వారాలు, సమయాన్ని బట్టి వరాలు కూడా మారుతూ ఉంటాయి. దేన్ని బట్టి? ఆత్మ తన చిత్తము చొప్పున, పరిశుద్ధాత్మ తన చిత్తము చొప్పున ఆయన పంచి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఈ వరం ఉంది, నాకు ఆ వరం ఉంది అని మనము గర్వించేదానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు. పరిశుద్ధాత్ముడు నన్ను ఈ వరంలో ఎక్కువగా వాడుకుంటాడు. దట్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో 9 వారాలు మనం చూసాం. 3 భాగాలుగా విభజించాం. ఒకటి ప్రత్యక్షతా వరములు, రెండవది మాట్లాడే వరములు, మూడవది శక్తి వరములు. ప్రత్యక్షతా వరాలు చూసాం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరము. గ్లోరీ టు గాడ్. బుద్ధివాక్యం పరిష్కారం, జ్ఞానవాక్యం సమాచారం, ఆత్మల వివేచన వరము మనుషులను అంచనా వేయడం కదండి. 12 మంది శిష్యుల పేర్లు వ్రాసి ప్రభు ఏమంటాడు? మీలో ఒకడు సాతాను అంటాడు. ఏంటది? ఆత్మల వివేచన వరము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గ్రహించడం. యేసు తన గడియ వచ్చినని గ్రహించి, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఓ చోట ఏమంటాడంటే, ఇంకా కోతకాలానికి టైం ఉందని మీరు అనుకుంటున్నారు కదా, మీ కళ్ళెత్తి చూడండి, పొలము కోతకొచ్చేసింది, పంట కోతకొచ్చేసింది అంటాడు. తర్వాత ఏమండి? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మలు వివేచన వరం యేసయ్య పరిచర్యలో విస్తారంగా కనిపిస్తుందండి. మీరు మరలా స్టార్ట్ చేయండి, బైబిల్ సువార్తలు మరలా స్టార్ట్ చేయండి. యేసు ప్రభు ఎప్పుడెప్పుడు ఏ వరములతో వాడబడ్డారో మీరు చదవండి, అక్కడ మార్క్ చేసుకోండి. ఇది ఈ వరము, ఇది బుద్ధివాక్యము, ఇది జ్ఞానవాక్యము, ఇది ఆత్మల వివేచన వరము. జస్ట్ మీరు నోట్ చేసుకోండి. రీడ్ ద బైబిల్ డిఫరెంట్లీ. యూ విల్ ఎంజాయ్ రీడింగ్ ద బైబిల్. మనం వీళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది ఊరిక పాటకే పరిమితం చేస్తారు. నీతోనే నేను నడవాలని, నీ వల్లనే నేను మారాలని. ఏమండి, ఈ పాట పాడిన వాళ్ళు ఒకరిని ఆత్మవరం చేత వాడబడుతున్నారా? నీ వల్లనే నేను మారాలని అంటే ఏమండి, ఆత్మవరముల చేత వాడబడుతున్నారా? ఒక పరిచయం ఉందా, వాళ్ళు ఏమంటారంటే, మాకు మా పరిచయం పుట్టింది ఓన్లీ పాటల కోసమే, మాకు పాటలు తప్ప మాకేం రావు, మా దగ్గర వరాలు లేవు, ఏం లేవు, మేము ఈ వరాలు స్వస్థతలు ఇవేమి చేయము, మేము పాటలు పాడతాం అన్నారనమాట. పెద్ద పరిచయం, పెద్ద మినిస్ట్రీ, మనకు పేరు ఎందుకులంటే. ఇట్ ఈస్ నాట్ స్క్రిప్చురల్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ వలనే మారాలంటే యేసు ప్రభు ఎలా వరములతో వాడబడ్డాడు, ఎలా వరములతో వాడబడ్డాడు, అలా మనము వరముల చేత వాడబడాలి.
సో రెండవ భాగం మనం చూడడం మొదలుపెట్టాం. ఏంటి? నానా విధములైనటువంటి భాషలు. ఇది ఎవరికి? అన్యుల కొరకు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అన్యుల కొరకు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అన్యుల రక్షణ కొరకు. నానా విధములైన భాషలు మాట్లాడే వరము ఎవరి కోసం అంటే అన్యుల రక్షణ కొరకు. ఈ వరాన్ని క్రిటిసైజ్ చేసిన ఈ వరాన్ని తప్పుగా మాట్లాడినా ఎంత అన్యాయం అండి దేవుని యొక్క దృష్టిలో, ఎంత అన్యాయము. ఐ కెన్ కోట్ మెనీ ఎగ్జాంపుల్స్. అయితే ఒక వాక్యం నేను చెబుతాను. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడలా మీరు వెర్రి మాటలు మాట్లాడుచున్నారని అనుకుందరు కదా. అవిశ్వాసుల కొరకు, అవిశ్వాసుల రక్షణ కొరకు, అన్యుల రక్షణ కొరకు నానా విధములైనటువంటి భాషలు, అంటే వారికి తెలిసినటువంటి భాషలో మాట్లాడడం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు రెండవ భాగంలో రెండవ వరము, టోటల్గా 5వ వరం ఏంటంటే భాషలకు అర్థము చెప్పే వరము. హల్లెలూయా. భాషలకు అర్థము చెప్పే వరము. సో మనము ఒక్కొక్క వరానికి ఒక్క పదంలో మనం వివరణ ఇస్తూ వచ్చాం, సింపుల్గా మనం అర్థం చేసుకునేదానికి. బుద్ధివాక్యము ఏంటండి? వివరణ ఏంటి? టైప్ చేస్తారా? బుద్ధివాక్యం అంటే ఏం చేస్తుంది? వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ విజ్డమ్ డూ? హోరి కలమహ తోరి కలమ శుందరబా ఏ లహత్వర గరబా. సొల్యూషన్స్, వెరీ గుడ్, సొల్యూషన్స్. జ్ఞానవాక్యం ఏం చేస్తుందండి? జ్ఞానవాక్యము గ్లోరీ టు గాడ్. ఇన్ఫర్మేషన్, సమాచారం. యేసు వారి ఆలోచనలు ఎరిగి వాళ్ళు మాట్లాడకముందే వాళ్ళని పసిగట్టేస్తాడనమాట యేసయ్య. ఇన్ఫర్మేషన్, సమాచారం, ఇన్ఫర్మేషన్. సో డిజైనింగ్ ఆఫ్ స్పిరిట్స్ ఏంటండి? గ్రహించడం అనమాట. చూచి విని గ్రహించడము. హల్లెలూయా. పర్సీవింగ్. పౌలు అంటాడు, ప్రమాదం పొంచి ఉందని నాకు తోచుచున్నది. ఏమండి? ఒక జర్నీని ప్లాన్ చేస్తారు. పౌలు గారు అక్కడ ఖైదీలాగా ఉన్నారు. ఆ నావికుడు, శతాధిపతి, వారు మాట్లాడుకొని ఆ యొక్క జర్నీని ప్లాన్ చేస్తారు. కానీ పౌలు గారు ఏమంటారంటే, ఐ పర్సీవ్, దట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మలు వివేచన వరం అనమాట. వివేచించడం. ఒక డేంజర్ ఉంది, ఒక ప్రమాదం ఉంది అని పర్సీవ్ చేశాడు. కానీ వాళ్ళు లెక్క చేయలేదు. నీకేం అనుభవం ఉంది, మాకు అనుభవం ఉంది, నువ్వు ఒక ఖైదీవి, నోరు మూసుకొని జస్ట్ ఫాలో అవర్స్ అన్నాడు. కానీ పౌలు చెప్పిన ప్రకారమే జరిగింది. చెప్పాడప్పుడు పౌలు, నేను చెప్పినట్టు వినింటే ఇదంతా జరిగిండేది కాదు కదా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఒక కుటుంబంలో ఒక ఆయన సేవ చేస్తున్నాడు. ఓ రోజు ఆయన ఏదో జర్నీ మీద వెళ్తున్నాడు, ఫ్లైట్లో జర్నీ పైన వెళ్తున్నాడు అనమాట. వాళ్ళ కొడుకు చాలా చిన్నవాడు కొడుకు. వాళ్ళ కొడుకు పట్టుకొని, డాడీ వెళ్ళొద్దు, క్యాన్సిల్ చేసుకో, ఈ జర్నీని క్యాన్సిల్ చేసుకో డాడీ అని చాలా తొందర చేసినా కూడా, చిన్నపిల్లలు మామూలే కదా ఇలా అంటారులే అని చెప్పేసి ఆ సేవకుడు, ఆయన ఒక పాస్టర్ అనమాట, తన యొక్క కుమారుని మాట్లాడే ఆ మాటలను ప్రక్కన పెట్టేసి వెళ్ళాడు. ఏమైపోయింది తెలుసా? ఏరోప్లేన్ క్రాష్ అయింది. ఏరోప్లేన్ కూలిపోయి చనిపోయాడు. మన వాళ్ళైతే ఏం చేస్తారు తెలుసా అండి? మన యొక్క భారతీయులు, మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ పాస్టర్లు, వీళ్ళందరూ విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? అక్కడికి వెళ్ళి కూర్చొని ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమైన పాట పాడతారనమాట. ఎట్లా అండి? దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా అక్కడ. ఆ కుమారుడు గ్రహించాడు. పసిపిల్లలు గ్రహిస్తారండి. పసిపిల్లలు చూస్తారు, పసిపిల్లలు వింటారు, పసిపిల్లలు గ్రహిస్తారు. పసిపిల్లలు ఎప్పుడైనా ఏదైనా చెబితే యూ జస్ట్ పే సమ్ అటెన్షన్. వాడిని అస్సలు అలా ప్రక్కకు తోయవద్దు. సమూయేలు ఎంత వయసు కలిగిన వాడండి? దేవుని స్వరం విన్నాడు, గ్రహించాడు. తర్వాత హల్లెలూయా. మీ పిల్లలు వాడుకొని మీ పిల్లల ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. మనం వినలేని స్థితిలో ఉన్నప్పుడు పిల్లల ద్వారా అయినా మాట్లాడతాడు దేవుడు. గ్రహించినప్పుడు ప్రమాదములు తప్పించుకుంటాం. ఎంత ప్రయోజనం చూడండి. ఏమైపోయింది? ఆ ఇంటి యజమాని చనిపోయాడు. సంఘానికి సంఘ కాపరి లేడు, ఇంటికి యజమాని లేడు, ఆ కుమారుడికి తండ్రి లేడు, ఆ స్త్రీకి భర్త లేడు.
దేవా ఎందుకు చేసావు ఇలా ప్రభు అంటే, దేవా నీ ఆజ్ఞ లేనిది ఏది జరగదయ్యా. ఏమండి, దేవుడు ఆజ్ఞాపించాడు అలా చావమని? చెప్పండి. నీ ఆజ్ఞ లేనిది ఏది జరగదయ్యా. దేవుని ఆజ్ఞనా అది? ఆయన ఏరోప్లేన్లో చనిపోవాలన్నటువంటిది దేవుని ఆజ్ఞనా? తండ్రిని, కుమారుని, భార్యను, భర్తను, సంఘ కాపని, సంఘాన్ని వేరు చేయడం దేవుని ఆజ్ఞనా? దేవుని ఆజ్ఞ. నీ ఆజ్ఞ లేనిది ఏది జరగదా? ఎట్లది? డేంజరస్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డిజైన్. జరగకూడదని కోరుకుంటాడు ఆయన. ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడాలి అని కోరుకుంటాడు. కానీ దేవుడు ఒక హెచ్చరిక చేసినప్పుడు పోవద్దు అన్నప్పుడు పోకూడదు. ఒకసారి ఒక ఆవిడ, కీత్మూర్ గారు అంటే కెనిత్ హేగన్ గారి దగ్గర 25 సంవత్సరాలు నమ్మకంగా పనిచేశారు. 25 years నమ్మకంగా పనిచేశాడు. హియాలందర కలమ షుందరబా రాలమా తోరగరబా నమ్మకంగా పనిచేశాడు. సో ఆయన యొక్క సంఘంలో ఒక మంచి ప్రార్థనా పరురాలైనటువంటి విశ్వాసి ఉన్నారనమాట. మంచి ప్రార్థనా పరురాలైనటువంటి విశ్వాసి ఉన్నారు. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటానండి, ఏమనుకోవద్దండి. ఒక 10 minutes, ఎక్కువసేపు అయితే తీసుకోను, 10 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో ఒకసారి ఏమైందంటే, ఆమె తన పని మీద వెళ్తూ ఉంటే దొంగలు ఆమె మీద దాడి చేసి ఆమె యొక్క పర్స్ ఎత్తుకొని పోయారు. పర్స్ ఎత్తుకొని పోతే ఆమె బాధపడుకుంటూ వచ్చింది. ఇంటికి వచ్చి ఫస్ట్ ఏం చేసిందంటే కీత్మూర్ గారికి ఫోన్ చేసి ఏమన్నదంటే, పాస్టర్ గారు మీరు చెప్పినట్లే నేను చేశాను. 91 కీర్తన నేను కోట్ చేశాను. 91 కీర్తన నేను నోటితో పలికాను. నేను స్తుతించాను, నేను ఆరాధించాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రొటెక్షన్ కొరకు నేను ప్రార్థన చేసుకుని నేను బయలుదేరాను. నా పాయింట్ ఏమిటంటే, నా డబ్బులు పోయాయి అన్నటువంటిది నా పాయింట్ కాదు. నేను ఇంత ప్రార్థనాపూర్వకంగా నేను బయలుదేరినా కూడా నా మీద ఎందుకు దాడి జరిగింది? ఇది ఆమెను కలిచివేస్తుంది అనమాట. ఇంకా నాకు ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది? నేను ఎంత ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినా కూడా దొంగలు దాడి చేసి నా సామాన్లు ఎత్తుకొని పోయారంటే, నాకు డబ్బు దోచుకొని పోయారంటే, నా వస్తువులు దోచుకొని పోయారంటే ఇక నాకు ప్రొటెక్షన్ ఏముంది? ఇంకా ఆమె కూడా కూర్చొని ఏం చేయాలి? ఎన్ని తలచినా ఏదడిగినా జరిగేది నీ చిత్తమే అని పాడాలనా? అప్పుడు కీత్మూర్ గారు ఒక ప్రశ్న అడిగారంట. అద్భుతమైనటువంటి దైవ సేవకులు ఏమని అడిగారంటే, కదమ్మా, నీవు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు నీ ఆత్మలో ఏమైనా వెళ్ళొద్దు అన్నటువంటి సిగ్నల్ ఏమైనా వచ్చిందా? వెళ్ళొద్దు అన్నటువంటి సిగ్నల్ ఏమైనా నీకు ఆత్మలో వచ్చిందా అంటే, వచ్చింది అన్నదంట. వచ్చింది. మరి నువ్వేం చేసావంటే, ఆ సిగ్నల్ వస్తే నేనేమన్నా అంటే, నాకేం కాదు, నేను విశ్వాస వీరురాలని, నాకేం కాదని నేను వాక్యం ఒప్పుకుంటూ కన్ఫ్యూజ్ చేసుకుంటూ బయటికి వెళ్ళాను అన్నదంట. అప్పుడు కీత్మూర్ గారు చెప్పారంట, అదేమ్మా, దేవుడు చెప్పిన తర్వాత దానికి లోబడాలి. దేవుడు చెప్పిన తర్వాత దానికి లోబడకుండా నేను వాక్యాన్ని ఒప్పుకుంటానంటే అది దేవుని శోధించడం అవుతుంది. సాతానేమన్నాడు, పైనుంచి నువ్వు కిందికి దుముకు, పర్వతం మీద నుంచి కిందికి దుముకు. వాక్యంలో వ్రాయబడింది కదా, దేవదూతలు తమ చేతులతో నిన్ను ఎత్తిపట్టుకుంటారు, నీ పాదముకు రాయి కూడా తగలకుండా వారు నిన్ను కాపాడతారని వ్రాయబడింది కదా అంటే, వాక్యం ఉందిలే అని చెప్పి యేసు ప్రభు దుముకలేదండి. అలా దుమికితే ఏమవుతుందంటే దేవుని శోధించినట్లు అవుతుంది. సో పరిశుద్ధాత్ముడు వద్దు అన్నప్పుడు నువ్వు వాక్యం తీసుకొని వాక్యాన్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు వెళ్తే దెబ్బతింటావు. అర్థమవుతుందండి? ఆత్మ జీవింపజేస్తాడు, అక్షరం చంపుతుంది. అటువంటి సందర్భాల్లో అక్షరం చంపుతుంది. అక్కడ ఆత్మ నడిపింపు చాలా కీలకమైంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తమ్ముళ్ళు, మేము పండుగపోతున్నాం రా అంటారు. మేము పండుగపోతున్నాం రా అంటే ప్రభు అంటాడు, మీరు వెళ్ళండి నేను రాను అంటాడు. మీరు వెళ్ళండి నేను రాను, నా సమయం ఇంకా కాలేదంటాడు. ఎందుకు?
అక్కడ ఆల్రెడీ యెరూషలేములో ఈయనను చంపాలని, యేసుని చంపాలని రెడీగా ఉన్నారన్నమాట. సో ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా యేసు ప్రభు నడిపించబడాలి, లేకపోతే ఇబ్బందులు పాలవుతాడు. సో జీసస్ వాజ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. నేను దేవుని కుమారుని, నేను ఎట్లా పోయినా నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరు అని వెళ్ళలేదు. ఒక ప్రాంతంలో చంపుతాము అని వారు బెదిరిస్తూ, చంపుతాము అన్నటువంటి ఆలోచనతో ఉన్నారని తెలిసి ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా మరొక ప్రాంతంలోకి వెళ్ళి సేవ చేశారు యేసుక్రీస్తు ప్రభు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యంలో ఉంది ఏం కాదనేది పట్టుకోకూడదు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నప్పుడు క్వైట్గా ఉండాలి, ఆగిపోవాలంతే. ఆ కుమారుడు డాడీ క్యాన్సిల్ చేసుకో అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడేమో అని క్యాన్సిల్ చేసేసి ఏమవుతుందండి? ఒక జర్నీని క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది? మీకు తెలుసా? గొప్ప దైవ సేవకులు మైల్స్ ముండ్రో గొప్ప దైవ సేవకులు, వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ అనమాట. చాలామందికి తెలుసు ఆయన గురించి. యు నో హౌ హీ డైడ్? ఎలా చనిపోయాడు తెలుసా? ప్లేన్ క్రాష్లో చనిపోయారు. ఆ ప్లేన్ క్రాష్లో ఆ జర్నీలో దగ్గర 6 మంది అసిస్టెంట్ పాస్టర్స్ మేము రామన్నారు. పాస్టర్ గారు మీరు ఏమన్నా అనుకోండి, మేము రాము, మాకు చాలా డిస్టర్బెన్స్ ఉంది, మా ఆత్మలో చాలా డిస్టర్బెన్స్ ఉంది, మీరు ఏమన్నా అనుకోండి, మీరు తిట్టండి, కొట్టండి, పెరికేసేయండి, మా ఉద్యోగాలు తీసేసేయండి, మేము మాత్రం రాము అంటే ఆ పాస్టర్ గారు ఏమండి ఏం చేశారు? వెళ్ళిపోయారు. వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. ఏమైపోయిందండి? చనిపోయాడు. హీ డైడ్ ఇన్ అ ప్లేన్ క్రాష్. హో రమ కలమ సొతరబా ఇయారాబాలబా. ఎంతమంది దైవ సేవకులు తమ కాలానికి ముందే చనిపోతున్నారండి. తమ కాలానికి ముందు ఎంతమంది దైవ సేవకులు చనిపోతున్నారు? దేనివల్ల తెలుసా? దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేక, వివేచన వరం లేక, ప్రమాదం పొంచి ఉంది అని తెలుసుకోక. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఎందుకు ఈ మాటలు మీతో చెప్పిస్తున్నాడు తెలుసా? వాళ్ళకి సంభవించాయి, మీకు సంభవించకూడదు. వారికి జరిగాయి, మీకు జరగకూడదు. వారు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆత్మల వివేచన వరము. వివేచిస్తాం, పరిస్థితులను వివేచిస్తాం, మనుషులను వివేచిస్తాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో భాషలకు అర్థము చెప్పే వరము. నానా విధములైనటువంటి భాషలు ఎవరి కోసము? అన్యుల రక్షణ కొరకు. ఎవరైనా టైప్ చేస్తారా? నానా విధములైన భాషల వరము అన్యుల రక్షణ కొరకు. డైవర్స్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ ఈజ్ ఫార్ ద సాల్వేషన్ ఆఫ్ ద లాస్ట్ సోల్స్, సాల్వేషన్ ఆఫ్ అన్బిలీవర్స్. డైవర్స్ కైండ్ ఆఫ్ టంగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా విన్నారా ఈ పాయింట్? మీరు ఈ పాయింట్ ఎప్పుడైనా విన్నారా? నానా విధములైనటువంటి భాషలు అన్యుల రక్షణ కొరకు. దట్స్ పవర్ఫుల్ స్టేట్మెంట్. హల్లెలూయా, గ్లోరీ టు. అన్యుల రక్షణ కొరకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఐల్ టెల్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక పెద్ద దైవజనులు శ్రీలంకకు వాక్యం చెప్పేదానికి ఆయనను పిలిచారు. వెరీ ఫేమస్ మ్యాన్ ఆఫ్ గాడ్. శ్రీలంకలో వాక్యం చెప్పేదానికి పిలిచారు. హ్యూజ్ పబ్లిసిటీ అనమాట. భీకరమైనటువంటి పబ్లిసిటీ ఇచ్చారు. బాగా చాలామంది. నేను విన్న విషయం ఏంటంటే దగ్గర కొన్ని ఒక 50 to 60,000, 50 నుంచి 60,000 మంది గుమికూడారంట. ఆ మీటింగ్కి వచ్చారంట. 50 నుంచి 60,000 మంది ఆ మీటింగ్కి వచ్చారంట. ఈ దైవజనుడు వెళ్ళారు. సో టైంకి వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు, కూర్చున్నారు. ఆయన ఇంగ్లీష్ స్పీకర్, ఇంగ్లీష్లో ఆయన బోధిస్తాడు. సో వాక్యం చెప్పే టైం వచ్చింది. అక్కడ ఆయనకు తర్జుమా చేసే వ్యక్తి రాలేదు. రాలేదంట. ఇంటర్ప్రిటర్ రాలేదు. ట్రాన్స్లేటర్ రాలేదు. ఇంటర్ప్రిటేషన్ వేరు, ట్రాన్స్లేషన్ వేరు, ఇంటర్ప్రిటేషన్ వేరు. ఓకే. ట్రాన్స్లేషన్ అంటే మక్కీ టు మక్కీ అనమాట. నేను ఇంగ్లీష్లో ఏం చెప్తే దాన్ని వేరే ఇంకో భాషలో తర్జుమా చేయాలన్నమాట. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ డిఫరెంట్. ఇంటర్ప్రిటేషన్ గురించి నేను తర్వాత చెప్తాను.
ఓకే. సో ట్రాన్స్లేటర్ రాలేదు, డుమ్మా కొట్టేశాడు, ఎగర కొట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? 60,000 మంది ఉన్నారు, దైవజనుడు రెడీగా ఉన్నాడు, ట్రాన్స్లేటర్ లేడు, ఏం చేయాలని భాషలో మాట్లాడుతున్నాడంట. భాషలో మాట్లాడుతుంటే పరిశుద్ధాత్ముడు ఏమండి అన్నాడంట, నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళు. స్టేజ్ మీదకి వెళ్ళాడు. మైక్ తీసుకో అన్నాడు. మైక్ తీసుకున్నాడు. భాషలో మాట్లాడన్నాడు. ప్రభువా, భాషలో మాట్లాడాలా? భాషలో మాట్లాడు. గంట సేపు అంటండి, గంట సేపు నాన్ స్టాప్గా భాషలో మాట్లాడాడంట. భాషలో మాట్లాడాడంట. అందరూ 60,000 మంది అసలు కదలకుండా కూర్చొని వింటున్నారంట. ఈయనకు మధ్యలో అర్థం కావడంలా, ఈయనేదో భాషలో మాట్లాడుతున్నాడు, అక్కడున్న 60,000 మంది అస్సలు కదలకుండా వాళ్ళు కూర్చొని వింటున్నారు. అసలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక అభిషేకం లిఫ్ట్ అయిందంట. అంటే అభిషేకము అంతవరకు వచ్చింది, అభిషేకం ఇంకా లిఫ్ట్ అయిపోయింది కదా. చెప్పాను కదా, పరిశుద్ధాత్మ వరంలో 24 గంటలు పని చేయవు. ఆత్మదేవుడు తన పని పూర్తి అయిపోయిన తర్వాత ఆయన అభిషేకాన్ని లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసిన తర్వాత వెళ్ళి కూర్చొని ఆయనకి ఏం అర్థం కావడం లేదు. పక్కన ఉన్న వారిని అడిగాడంట, మీకేమైనా అర్థమైందని నేను మాట్లాడింది? అందరూ చాలా ఆసక్తిగా వింటున్నారు. మీకేమైనా అర్థమైందంటే, అయ్యగారు మీరు ఏ భాష మాట్లాడారో తెలుసా? మీరు మాట్లాడేది మొత్తము శ్రీలంకలో మేము మాట్లాడే సింహాలీ భాష మాట్లాడారు. ఏమి వాక్యం అండి, ఏమి ప్రసంగం అండి, ఏమి వాక్యాలండి, ఏమి వాక్యాలు, ఏమి ప్రసంగం అండి. కొన్ని వేల మంది రక్షించబడ్డారంట. హల్లెలూయా. సో నానా విధములైనటువంటి భాషల వరము ఇలా పనిచేస్తుందండి. అన్యుల రక్షణ కొరకు. అందరికీ అర్థమైపోయింది, ఈయన ఇంగ్లీష్ స్పీకర్ కదా, ఈయనకు మన భాష ఎట్లా తెలుసు? మన భాష ఎలా తెలుసు ఈయనకు? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నానా విధములైనటువంటి భాషలు అన్నటువంటివి ఎవరి కోసము? అన్యుల రక్షణ కొరకు. ఇప్పుడు భాషలకు అర్థము చెప్పే వరం ఎవరి కొరకు అంటే సంఘక్షేమం కొరకు. టైప్ చేయండి, సంఘక్షేమం కొరకు. ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. హల్లెలూయా. భాషలకు అర్థం చెప్పు వరము. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమిటంటే, నేను గంట సేపు మాట్లాడితే దానిని ఒక ముక్కలో చెప్పచ్చు. అర్థమైందండి? నేను గంట సేపు మాట్లాడితే దానికి తాత్పర్యం అంటాం అనమాట. ఒక ముక్కలో చెప్పేసచ్చు, మక్కి చెప్పాల్సిన అవసరం లేదు. సో భాషలకు అర్థం చెప్పే వరము సంఘక్షేమము కొరకు. ఈ వరము పబ్లిక్లో పనిచేస్తుంది, సమాజంలో పనిచేస్తుంది, ఇంకా చెప్పాలంటే సంఘములో పనిచేస్తుంది. సంఘక్షేమము కొరకు భాషలకు అర్థము చెప్పే వరము సంఘక్షేమము కొరకు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఈ వరముల గురించి కొరింథీ సంఘానికి ఎందుకు రాశారు? రోమీలకు రాయొచ్చు కదా, గలతీలకు రాయొచ్చు కదా. గలతీలకు అంత శాపనార్థాలే. రోమీలకు రాయొచ్చు కదా, గలతీలకు రాయొచ్చు కదా, ఎఫెసీకి రాయొచ్చు కదా, ఏమండి ఫిలిప్పీలకు రాయొచ్చు కదా, తెస్సలోనికలకు రాయొచ్చు కదా, కొలసీలకు రాయొచ్చు కదా. ఎందుకు కొరింథీ సంఘానికే రాశాడు? సంఘక్షేమం కొరకు. ఏమండి ఎందుకు కొరింథీ సంఘానికి రాశాడు? ఎవరైనా చెప్తారా? ఎందుకు కొరింథీ సంఘానికే ఇంత వివరంగా రాశారు? 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 3 అధ్యాయాలు మొత్తం వరాల గురించే. సో వాళ్ళు టంగ్స్లో మాట్లాడతారు, కరెక్ట్ అమ్మా. వాళ్ళు టంగ్స్లో మాట్లాడితే ఇంకా టంగ్స్లో గురించి ఎందుకు? దే ఆర్ రెడీ టు లిజన్. ఓకే, పార్ట్లీ కరెక్ట్. టంగ్స్లో మాట్లాడతారు, ఓకే ఒప్పుకున్నాం. రెడీ టు లిజన్ ఒప్పుకున్నాం. టంగ్స్లో మాట్లాడతారు కాబట్టి ఒప్పుకున్నాం. ఆసక్తిని బట్టి జాషువా బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఆత్మవరములపై ఆసక్తి. రెఫరెన్స్ చెప్పండి, వర్స్ చెప్పండి. జాషువా గారు వర్స్ చెప్పండి. వర్స్. హల్లెలూయా. ఎన్నో వర్స్ అండి? మొదటి కొరింథీ 14వ అధ్యాయము. చూడండి వర్స్ ఎన్నో వర్స్. నాకు కనపడుతుంది, మీకు కనపడ్డదా? హల్లెలూయా. 12 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక. హల్లెలూయా. సో ఏమండి, నేను ఒక మాట చెప్తాను, మీరు ఎవరు హర్ట్ కావద్దండి.
పందుల ముందు దేవుడు ముత్యాలు వేయడు. పందుల ముందు దేవుడు ముత్యాలు వేయడు. వీరు ఆసక్తితో ఉన్నారు, మేము తెలుసుకోవాలి, ఆత్మవరాల గురించి మేము తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నారు కాబట్టి, ఆశతో ఉన్నారు కాబట్టి వీరికి ఇంత సవివరంగా పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా ఈ సంఘానికి అందజేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ఎక్కడి మీటింగ్కి వెళ్ళినా దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టేట్మెంట్. ఏంటో తెలుసా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దేవుడు ఆశగున్న వారిని తృప్తిపరుస్తాడు, ఆశ లేని వారి జోలికి వెళ్ళడు. ఆశ లేని వారి జోలికి వెళ్ళడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆశ లేని వారి జోలికి వెళ్ళడు, ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మీరు ఆత్మ సంబంధమైన వరములను గురించి ఆసక్తి గలవారు కనుక చూపించండి. ఏ డినామినేషన్ ఆసక్తి కలిగి ఉంది? ఏ సంఘ కాపరి ఆసక్తి కలిగి ఉన్నాడు? కొట్టుకోవడమే సరిపోయింది, రాజకీయాలే సరిపోయింది, ఏమండి కొట్టుకోవడమే సరిపోయింది, డివిజన్సే సరిపోయింది, ఏమండి సంఘాల్లోకి రాజకీయాలు వచ్చేసాయి అన్నమాట. రాజకీయాలన్నీ వచ్చేసేసాయి. దేని గురించిన ఆసక్తి? కొరింథీ సంఘంలో వీరికి ఆసక్తి ఉందంట. ఆత్మ సంబంధమైన వరముల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది కాబట్టి నీట్గా వివరిస్తున్నాడు. ఇప్పుడు చూడండి 13వ వచనం. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పుటకు శక్తి కలుగునట్లుగా ప్రార్థన చేయవలెను. ఎక్కడ? సంఘములో. దిస్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్సనల్ ప్రేయర్ టైం, పర్సనల్ టంగ్స్. నీవు ఒంటరిగా కూర్చున్నప్పుడు భాషలో మాట్లాడే దాని గురించి కాదు ఇక్కడ. సంఘములో నువ్వు మాట్లాడే దాని గురించి ఎటువంటి అట్మాస్ఫియర్ ఉందో తెలుసా? కొరింథీ సంఘంలో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉందంటే ఒకసారి చూడండి. 26వ వచనం, 14వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరిచినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనేయుడి. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏమిటంటే కొరింథీ సంఘస్థులు సంఘానికి ఖాళీ చేతులతో రావడం లేదు. దే ఆర్ బ్రింగింగ్ సమ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఏదో ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు సంఘానికి తీసుకొని వస్తున్నారు. సంఘానికి వారు పొందుకునే దానికి రావడంలా ఇచ్చేదానికి వస్తున్నారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దే ఆర్ కమింగ్ టు ద చర్చ్ టు గివ్ సంథింగ్. హల్లెలూయా. ఏం స్టేట్మెంట్ అండి. కొరింథియన్స్ చర్చ్ పీపుల్, దే ఆర్ అటెండింగ్ ద చర్చ్ టు గివ్ సంథింగ్, నాట్ టు టేక్ సంథింగ్. మేము వచ్చాం దేవుని నుంచి ఏదైనా పొందుకోవాలా? కాదు. వాళ్ళు ఆల్రెడీ ఎంత ఫిల్ అయిపోయారంటే they are filled with the Holy Spirit, filled with the gifts of the Spirit. They have something. ఒకరు ఏమంటున్నారంట, నాకు ఒక పాట ఇచ్చాడు దేవుడు, ఒక పాట వచ్చింది, నాకు ఒక పాట ఇచ్చాడు అని ఒకరు వస్తారంట. మరొకరు ఏమంట, నాకు వాక్యం చెప్పాడు దేవుడు, ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, బోధించమని దేవుడు చెప్తున్నాడని మరొకరు అంటారంట. మరొకరు నాకు ప్రత్యక్షత వచ్చింది, నేను ప్రవచించాలని మరొకరు అంటున్నారంట. మరొకరు భాషలో మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడని మరొకరు అంటారంట. మరొకరు నేను అర్థం చెప్తానంటారంట. ఏమున్నారు చూడండి కొరింథీ సంఘంలో. హల్లెలూయా. ఓవైపు కక్షలు ఉన్నాయి, జారత్వం ఉంది. ఓవైపు మరొక వైపు ఒక బ్యాచ్ ఉంది. ఈ కక్షలతో ఉన్నటువంటి ఒక బ్యాచ్ ఉంది, జారత్వంలో ఉన్నటువంటి ఒక బ్యాచ్ ఉంది. కానీ వీరు ఆత్మచేత నిండుకున్నటువంటి బ్యాచ్ అనమాట. దే యూస్ టు కమ్ టు ద చర్చ్ విత్ సమ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఖాళీగా ఎంటీగా రారు వారు, దెయ్యాలను తీసుకొని రారు వారు. దేవునికి సన్నిధి చేత, పరిశుద్ధాత్మ సన్నిధి చేత సంఘానికి క్షేమం కలిగించేదానికి వారు వస్తున్నారు సంఘానికి. దే ఆర్ విత్ సంథింగ్. అయితే ఇక్కడ ఏమవుతుంది? నేను ముందు నేను భాషలో మాట్లాడతా సంఘంలో నేను భాషలో మాట్లాడతా, దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు, నేను మాట్లాడతా, నాకు అవకాశం ఇవ్వండి అని అంటున్నారంట. ఇంకొకరు నేను మాట్లాడతా ఇలా అంటుంటే పౌలు గారు ఏమంటున్నారు? భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను, ఒకడు అర్థం చెప్పాలను. సరే మీరు భాషలో మాట్లాడాలని మీకు చాలా ప్రేరేపణ వస్తుంది. సరే, సంఘమంతా కూర్చోండి, సంఘమంతా మౌనంగా ఉండండి. నువ్వు చెప్పు, భాషలో మాట్లాడు.
2 నిమిషాల 5 నిమిషాల అయిపోయిందా, కూర్చో. నెక్స్ట్ ఎవరు భాషలో లే మాట్లాడు, కూర్చో. నెక్స్ట్ 3 2 లేకపోతే 3 మీరు లేండి, మాట్లాడండి. 3 భాషలతో మాట్లాడారు. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ తాత్పర్యం చెప్పండి, అర్థం చెప్పండి. ఈ 3 మాట్లాడిన భాషలకు అర్థం చెప్పేవారు ఉండాలి. సో కాబట్టి అందరూ సంఘం మౌనంగా ఉన్నప్పుడు ఈ 3 మాట్లాడినటువంటి భాషలకు ఇది అర్థము, ఈ యొక్క విశ్వాస అర్థం చెబుతాడు, ఈ వరం ఈయనకు ఉంది అని ఆ వ్యక్తి ఆ 3 మాట్లాడినటువంటి భాషలకు అర్థం చెప్పినప్పుడు సంఘము ఆశీర్వదించబడుతుంది. అక్కడ ఏమంటున్నాడు చూడండి, అర్థము చెప్పువాడు లేని ఎడలా. ఒకవేళ అర్థం చెప్పేవాడు లేకపోతే, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినా కూడా, భాషలు ఉబుకుతున్నా కూడా అర్థం చెప్పేవాడు లేకపోతే ఎక్కడ? 4 గోడల మధ్య కాదు, పర్సనల్ ప్రేయర్ టైంలో కాదు, ఇది సంఘములో, సమాజంలో 5,000 మంది 10,000 మంది కూర్చొని ఉన్నారు, లేకపోతే 1,000 మంది కూర్చొని ఉన్నారు. అందరూ కూర్చున్నప్పుడు మేము భాషలో మాట్లాడతామంటే అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం చెప్పేవాడు ఉన్నప్పుడే భాషలతో మాట్లాడాలి. అర్థమవుతుంది కదా? సో అర్థం చెప్పేవాడు లేకపోతే ఏం చేయాలి? ప్రేరేపణ ఉన్నా కూడా నీవు గట్టిగా మాట్లాడకూడదు, బహిరంగంగా మాట్లాడకూడదు. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చును. సో భాషలతో తనతో దేవునితో రహస్యంగా సాఫ్ట్గా ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా మాట్లాడుకోవచ్చు. అర్థం చెప్పువాడు, హల్లెలూయా, భాషలకు అర్థం చెప్పే వరము. ఇది దేని కొరకు? సంఘక్షేమం కొరకు. ఇప్పుడు అర్థం చెప్పేవారు లేకపోతే రియాల భాష తరికాల భాష కొరకర బలబర అని అందరూ మాట్లాడితే ఏం అర్థమవుతుందండి? మాట్లాడిన వాళ్ళు క్షేమాభివృద్ధి పొందుకుంటారు తప్ప విన్నటువంటి వారు ఎవరు క్షేమాభివృద్ధి పొందుకోరు. అర్థమవుతుందా? అందరూ మౌనంగా ఉన్నప్పుడు భాషలో మాట్లాడే పాయింట్ ఇది. స్తుతి ఆరాధనప్పుడు భాషలు మాట్లాడడం వేరు. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ దేవుని పైన ఉంటుంది. దేవునితో మనం మాట్లాడుతుంటాం. ఇష్టం వచ్చిన భాషలు మాట్లాడచ్చు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ ఏదైనా మాట్లాడుకోవచ్చు. భాషలు ఏవైనా మాట్లాడుకోవచ్చు వర్షిప్ టైం అప్పుడు. కానీ ప్రీచింగ్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రకటించడము, బోధించడం గురించి మాట్లాడుతున్నాడు. అందరినీ మౌనంగా పెట్టి నేను మైక్ తీసుకొని ఊరికే భాషలు మాట్లాడితే ఏం ప్రయోజనం అండి? అర్థం చెప్పేవారు ఉన్నప్పుడే భాషలో మాట్లాడాలి. ఈ వరము ఎస్పెషల్లీ సమాజముగా కూడుకున్నప్పుడు, సంఘముగా కూడుకున్నప్పుడు చూడండి 29 ప్రవచనం కూడా అంతే. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. 30 అయితే కూర్చున్న మరొకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఎక్కడుంది ఈ వాక్యము? ఈ వాక్యాన్ని తీసుకుని వేటుకు అప్లై చేస్తున్నారు. ఎంత దారుణం కదా, ఎంత మూర్ఖత్వం కదా, ఎంత బుద్ధిమాంద్యం కదా. సంబడి కెన్ టైప్ ఇట్. నేను ముగిస్తున్నాను. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. ఏంటి ఈ వాక్యం అర్థము? తర్వాత దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు. ఈ వాక్యం దేనికి, ఎక్కడ వాడాలి? స్తుతి ఆరాధనప్పుడు డ్యాన్స్ వేస్తే ఈ వాక్యం వాడదామా? దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు సంతోషం తట్టుకోలేక విజిల్స్ వేస్తే అక్కడ వాడదామా ఈ వాక్యాన్ని? ప్రవక్తల ఆత్మలు ప్రవక్త స్వాధీనంలో ఉన్నాయంటే అర్థం ఏంటంటే, నేను కంట్రోల్ చేసుకోలేకున్నాను, నా వల్ల కావడం లేదు, నేను భాషలో మాట్లాడేస్తాను, నా వల్ల కావడం లేదు, నేను ప్రవచనాలు చెప్పేస్తాను, నా వల్ల కావడం లేదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఇది రాంగ్. ఇది నీ కంట్రోల్లో ఎప్పుడు కూడా నీవు ఉండాలి. ప్రవక్తలు ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి నువ్వు ప్రవచించాలనుకుంటే ప్రవచించవచ్చు. మౌనంగా ఉండాలని పాస్టర్ చెప్తే నువ్వు గమ్మగుండు అంటే నువ్వు గమ్మగుండాలి. లేదు పాస్టర్ నువ్వు ఏమన్నా చెప్పు, నేను కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాను, తప్పు. రాంగ్. యూ షుడ్ బీ ఇన్ ఫుల్ కంట్రోల్. అందుకే భాషలో మాట్లాడేవారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అర్థం చెప్పేవారు లేకపోతే మాట్లాడద్దు. మీరు మాట్లాడుకోండి. షటప్ యువర్ మౌత్. లేదు పాస్టర్ నేను కంట్రోల్ చేసుకోలేకున్నాను పాస్టర్, నాకు ఊటలాగా ఊబుకుతుంది, నేను భాషలో మాట్లాడేస్తా అంటే నో, దట్స్ రాంగ్.
దట్స్ రాంగ్. అల్లరి, అది అల్లరి, అల్లరి అల్లరి, క్రమం లేకుండా ఒకరి తర్వాత ఒకరి భాషలో మాట్లాడండి అంటే, ఒకరి తర్వాత ఒకరి భాషలో మాట్లాడితే అది క్రమము. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు అందరు కూర్చుంటారు, ఓ ముగ్గురు నలుగురు లేచి ఇంకా భాషలో మాట్లాడుతున్నారు అనుకోండి, అది అల్లరి. అంటే సంఘానికి క్షేమము కలగనిది ఏదైనా కూడా అది అల్లరే. మన కంట్రోల్లో మనం ఉండాలి. కొన్నిసార్లు అనాయింటింగ్ ఎక్కువైనప్పుడు కొన్నిసార్లు మన కంట్రోల్ కొంచెం తప్పుతాం, కానీ వీ షుడ్ ట్రైన్ అవర్ సెల్స్. మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. కొంతమంది గట్టిగా కేకలేస్తారు, కొంతమంది కంట్రోల్ తప్పుతారన్నమాట. కంట్రోల్ చేసుకోవాలి. మన కంట్రోల్ తెచ్చుకోవాలి. అంటే అరవాలనుకుంటే అరవచ్చు, అరవకూడదంటే అరవకుండా ఉండాలి. ఆ కంట్రోల్ మళ్ళీ మనం తెచ్చుకోవాలి, మన స్వాధీనంలో మనం పెట్టుకోవాలి. హల్లెలూయా. మనం అరవడం వలన ఇతరులకు ప్రయోజనం కలగాలి. సమాజంగా కూడుకున్నప్పుడు 4 గోడల మధ్య నీ ఇష్టం వచ్చినట్టు కేకలు వేసుకో. బట్ వెన్ యూ గ్యాదర్ యాజ్ ఎ చర్చ్, యూ షుడ్ థింక్ అబౌట్ ఆల్ అదర్ పీపుల్. సంఘముగా కూడుకున్నప్పుడు అందరి గురించి నువ్వు ఆలోచించాలి. అల్లరిగా ఉండకూడదు. ఏదైనా ప్రవచనం చెప్తావా, ఒకరి తర్వాత ఒకరు ప్రవచనం చెప్పాలి. వాళ్ళు పొరపాటు చేయొచ్చు, అందుకే ఏమన్నారు, తక్కిన వారు వివేచించండి అన్నారు. భాషలు మాట్లాడతారా, మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. లేదు నేను మాట్లాడుతుంటే ఇది ఎలా ఉంటుందంటే, నేను పాట పాడతానంటే నువ్వు కాదు, నేను పాట పాడతా. ఈ మ్యూజిషియన్స్ ఉంటారండి, నాది ఎక్కువ సౌండ్ రావాలి. ఈ ముగ్గురు పాడుతున్నారు అనుకోండి పాటలు, నా గొంతు ఎక్కువ వినపడాలి. ఎక్కడ చూసినా ఇదే గొడవ అండి. ఎక్కడ చూసినా ఫ్లెష్ అంతా దేవుని మీద లేదు దృష్టి. నేను కనపడాలి, నేను వినపడాలి. నాది ఎక్కువ శబ్దం రావాలి. ఎక్కడ చూసినా ఇదే గొడవ అన్నమాట. ఇది అల్లరండి. అల్లరంటే ఇదండి. దేవుని యొక్క సన్నిధిలో నాట్యం ఆడడం అల్లరి కాదండి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన సంతోషాన్ని ఆయన బట్టి యెహోవాను బట్టి సంతోషించడము అది అల్లరి కాదండి. యెహోవాను గూర్చి గొప్ప శబ్దం చేయడము అల్లరి కాదు. నాట్యం ఆడడము అల్లరి కాదు. సంపూర్ణ సంతోషం కలిగి ఉండడము అది అల్లరి కాదు. అల్లరంటే ఇది. ఈ వాక్యం ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో భాషలకు అర్థం చెప్పే వరము సంఘముగా కూడుకున్నప్పుడు గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. 2024 ఐ థింక్ 2024 ఫిబ్రవరి 7th నాకు బాగా గుర్తుంది. 2024 ఫిబ్రవరి 7వ తారీఖున బెల్లంపల్లి దైవ సేవకులు ప్రవీణ్ గారు మరి డోన్ ప్రాంతానికి వచ్చారు. డోన్ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు నాకు తెలియజేశారు, వచ్చాము రండి, ఒకరోజు రండి అని పిలిచారు. సో ఆ రోజు వెళ్ళాం. ఫిబ్రవరి 7th ఆ రోజు వెళ్ళాను. సో మార్నింగ్ సర్వీస్, పాస్టర్స్ సర్వీస్ జరిగింది. అయిన తర్వాత నేను రిటర్న్ రావాలనుకుంటే ఒకసారి హోటల్కి పిలిచారు. సో దైవ సేవకులు ఉన్నటువంటి హోటల్కి నేను వెళ్ళాను. వెళ్ళి కాసేపు మాట్లాడిన తర్వాత వచ్చే ముందు ప్రేయర్ చేయండి అని అడిగాను. ప్రార్థించండి అని అడిగినప్పుడు దైవ సేవకులు ప్రవీణ్ గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టి సడన్గా క్రొత్త భాషలు మాట్లాడారు. నార్మల్గా మాట్లాడే భాషలు కాకుండా కొంచెం స్ట్రేంజ్గా ఉన్నాయన్నమాట. టక్కన వేరే రెమ్లోకి వెళ్ళిపోయారు. స్ట్రేంజ్ టంగ్స్ మాట్లాడడం మొదలుపెట్టి ఒక చిన్న సిగ్నల్ ఇచ్చారనమాట. షారోన్ సిస్టర్ గారికి చిన్న సిగ్నల్ ఇచ్చారు. సిస్టర్ గారి దగ్గరికి వచ్చారు. నేను మధ్యలో ఉన్నాను. ప్రవీణ్ కుమార్ బ్రదరు ఇటుపక్క ఉన్నారు, షారోన్ సిస్టర్ ఇక్కడ ఉన్నారు. సో ప్రవీణ్ బ్రదర్ గారు భాషలో మాట్లాడుతున్నారు. వెంటనే షారోన్ సిస్టర్ గారు అందుకొని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారనమాట. తాత్పర్యం చెప్తున్నారు. నేను రికార్డ్ చేసుకున్నాను. నా యొక్క మొబైల్ ఉంది, అది నా మొబైల్ ఉంది. సో దైవ సేవకులు భాషలు మాట్లాడుతున్నారు, దైవ సేవకురాలు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. భాషలు మాట్లాడుతున్నారు, భాషలకు అర్థం చెప్తున్నారు. గ్లోరీ టు గాడ్. 2-3 సందర్భాల్లో కలిసాం, కానీ అప్పుడు అలా జరగలేదు. కానీ ఆ పర్టికులర్ రోజు, ఆ పర్టికులర్ టైంలో స్ట్రేంజ్ టంగ్స్ రావడం, నానా విధములైనటువంటి భాషలు, అవి అంటే దేవదూతల భాషలే. సో హ్యూమన్ లాంగ్వేజెస్ కాదు, అది నానా విధములైన భాషలు అంటే అది హ్యూమన్ లాంగ్వేజెస్ అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ అవి నానా విధమైన భాషలు అంటే.
సో ఏంజలిక్ లాంగ్వేజ్ టోటల్గా మారిపోయినాయి. స్ట్రేంజ్ టంగ్స్, వాటికి అర్థం చెప్పినప్పుడు, ఆ అర్థం నేను విన్నప్పుడు నాకు ఎడిఫికేషన్ కలిగింది, నాకు క్షేమం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. భాషలకు అర్థము చెప్పే వరము. గ్లోరీ టు గాడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. కొన్నిసార్లు ఏం జరుగుతుంటుంది తెలుసా, మనం కూర్చొని భాషలో పర్సనల్ ప్రేయర్ టైంలో భాషలో మాట్లాడుతున్నప్పుడు ఏమండి, మనకు తెలియకుండానే మనము మన లాంగ్వేజ్లో మాటలు వస్తాయి. కొంచెం మీరు గమనించండి, నేను ముగిస్తున్నాను. ఐఎమ్ అబౌట్ టు స్టాప్. మీరు భాషలు ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే కొన్ని పదాలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు తెలిసిన భాషలో వచ్చాయంటే నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు అంతకు మునుపు మాట్లాడినటువంటి భాషలకు అర్థం ఇదన్నమాట. హల్లెలూయా. మీరు అంతకుముందు మాట్లాడిన భాషలకు అర్థం ఇది. సో ఇది సంఘంలో జరుగుతుంది, ప్లస్ ప్రైవేట్ ప్రేయర్ లైఫ్లో కూడా జరుగుతుంది. ప్లీజ్ వాచ్ వాట్ వర్డ్స్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. మీరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండా, మీరు ప్లాన్ చేయకుండా, మీరు అనుకోకుండా, మీకు తెలియకుండా తెలుగులో పదాలు వచ్చాయంటే భాషల్లో మాట్లాడిన దానికి చాలాసార్లు అర్థము అదే. మీ నోటి ద్వారానే పరిశుద్ధాత్ముడు అర్థాన్ని విడుదల చేస్తున్నాడు. అటువంటి మాటలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. నోట్ చేసుకో. ఈరోజు నుంచి మీరు ఊరికే గుడ్డిగా భాషలతో మాట్లాడొద్దండి. భాషలతో మాట్లాడుతున్నప్పుడు థాట్స్ వస్తుంటాయి, మాటలు వస్తాయి, అటరెన్సెస్ వస్తాయి, తెలిసిన భాషలో అటరెన్స్ వస్తాయి. ఏంటవంటే వాటికి అవి ఇంతకు మునుపు నువ్వు మాట్లాడినటువంటి భాషలకు అర్థము. నోట్ చేసుకోండి, వ్రాసుకోండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు దేవుడు ఈ వరమును సమృద్ధిగా మన మీద కుమ్మరించి వాడుకొనుగాక, మనకు క్షేమాభివృద్ధిని కలుగచేయునుగాక. ఇంకొక మాట, అర్థమైతేనే క్షేమం కలుగుతుందా? సంఘములో అర్థమైతేనే క్షేమం కలుగుతుంది, కానీ వ్యక్తిగతంగా అర్థం కాకున్నా కూడా క్షేమం కలుగుతుంది. ఎవరైనా టైప్ చేయండి, ముగిద్దాం. అర్థం కాకున్నా కూడా క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. అర్థం కాకున్నా కూడా క్షేమం కలుగుతుంది. పర్సనల్గా వ్యక్తిగతంగా మనము మాట్లాడే భాషలు మనకు అర్థం కాకున్నా కూడా మనకైతే క్షేమం కలుగుతుంది. వినేవారికి క్షేమం కలగదు. ఎందుకంటే మనం కదా మాట్లాడుతున్నది. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధిని చేసుకొనును. అయితే నేను భాషలో మాట్లాడినప్పుడు దానికి ఎవరైనా అర్థం చెప్పినప్పుడు వినేవారు దీవించబడతారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో అర్థం చేసుకునే దానికి ప్రతిసారి ప్రయత్నం చేయొద్దు. అర్థం చేసుకునే దానికి ప్రతిసారి ఏమీ తల పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్థం కాకున్నా కూడా క్షేమము మనకు కలుగుతుంది. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. డిడ్ యు లర్న్ ఎనీథింగ్? ఏమైనా నేర్చుకున్నారా మీరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నేర్చుకున్నట్లయితే హల్లెలూయా చెప్పండి. సే థ్యాంక్ యూ జీసస్. ఈ బోధన బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ బోధ వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ ఏమిటో తెలుసా? వరముల చేత నువ్వు అలంకరించబడి వరములలో నువ్వు వాడబడబోతున్నావు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వరముల గురించి మాట్లాడితే నీ పేరు ప్రస్తావిస్తారు. నీకు తెలిసినటువంటి వారు నీ పేరును ప్రస్తావిస్తారు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ వరములు మనకు ఆత్మీయ మండలంలో మనకు ఒక ఆభరణాలు లాంటివి, ఒక అలంకరణ. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.